గల్లా పట్టుకొని ప్రశ్నించలేరా? మీకు ఆ దమ్ము ధైర్యం రెండూ లేవా? ఇప్పుడు మనం జనరల్గా ఒకసారి మనం ఉన్న విషయాలు ప్రాక్టికల్గా రాజకీయాలు పక్కన పెట్టేసి ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే, విభజన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వానికైనా మనం ప్రభావితం చేసే భాగాలుగా మనం లేకుండా పోయాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకి 42 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 42 ఎంపీ స్థానాలు ఉన్నప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యం ఎక్కువ ఉండేది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ చెప్పింది జరిగేది ఆ రోజు. అది ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా చెప్పింది జరిగేది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, రెండు ముక్కలుగా మనం చీలిపోయామో, రెండు ముక్కలుగా చీలిపోయిన తర్వాత మన బలం తగ్గిపోయింది. దానికి తోడు గడిచిన 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం సింగిల్ మెజార్టీ తోటి ఎవరి ప్రభావం లేకుండా వాళ్ళు గెలిచేసి, ఇప్పుడు ఎవరిని లెక్క చేయకుండా, ఎవ్వరు ప్రతిపక్షాలు అనేవి లేకుండా వాళ్ళు చేయాలన్న ఉద్దేశంతో వన్ సైడ్గా వెళ్తున్నారు. ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు, ఎవరిని మనం ప్రభావితం చేసే పరిస్థితిలో మనం లేము. ఇది టు బి ఫ్రాంక్ వాస్తవం. ఇప్పుడు అది రాజకీయాల గురించి ఏదో చేసి మాట్లాడొచ్చు. ఇవాళ మళ్ళీ మేము చెప్తున్నాం, ఖచ్చితంగా కేంద్రంలో రాబోయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అవసరం పడేలా మైనారిటీ ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అవసరం పడేలా చేస్తే తప్పితే వాళ్ళు మన మాట వినే పరిస్థితిలో లేరు. ఇది క్లియర్. మళ్ళీ నేను ఇప్పుడు మనం చెప్తున్నారు, ఉప్పలపాటి శ్రీనివాస్ గారు ఒక మాట అంటున్నారు. మేము క్లియర్గా ఒకటి అడుగుతున్నాం. ఆంజనేయులు గారు అడిగారు, ఆల్రెడీ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ సభ్యులు వాళ్ళు అడిగారు. నేనేమంటున్నానంటే, ధర్మ పోరాట దీక్షల్లో ఏ అంశాలైతే మీరు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రోజు విమర్శించారో, ఆ అంశాలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే చిలకలూరుపేట సభలో ఆ అంశాల గురించి ఎందుకు మాట్లాడించలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మేము కలిసామంటున్నారు కదా, ఆ ప్రయోజనాలు ఏంటి? ఆ ప్రయోజనాలు ఎన్డీఏలో అగ్రభాగస్వామిగా ఉన్న మోడీ గారి చేత, బీజేపీ చేత మేము ఈ అంశాలన్నింటినీ ఒప్పుకున్నాము, మేము అధికారంలోకి వస్తే ఇవి నెరవేరుస్తామని చెప్పించగలరా అనేది మేము అడుగుతున్నాం. ఇక మేమేం చేశాం, మేమేం చేయలేకపోయాం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 5 ఏళ్ల పరిపాలన చూశారు. మేము అది చేశాం, ఇది చేశాం, మేము అలా చేశాం, ఇలా చేశామని మేమేమి డబ్బాలు కొట్టుకోవాలని అనుకోవట్లేదు. మేమేదన్నా చేసుంటే, మా వల్ల మీకు మేలు జరిగిందనిపిస్తే, మా ప్రభుత్వం, మా పరిపాలన మీకు నచ్చితే మాకు ఓటేయమని మేము అడుగుతున్నాం. మేము చెయ్యనివి చేశామని, చేయబోతున్నామని, చేస్తామని కాదు అడుగుతుంది. ఇప్పుడున్న మా పరిపాలన విధానం, ఇప్పుడు మేము మీకు మేలు చేస్తే మాకు ఓటేయమనే మేము అడుగుతున్నాం. మీ ఓటు మీరు అడిగే తీరు గురించి ప్రశ్నించట్లేదండి. ఇక్కడ మీరు బాధ్యతగా మాకు అది డిమాండ్ చేసే స్థాయిలో మేము లేం కాబట్టి, మేము డిమాండ్ చేసిన పని జరగదు కాబట్టి మేము దాని మీద మాట్లాడకుండా ఉన్నామని చెబితే జనం ఒప్పుకోరు కదండి. మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ముఖ్యమంత్రి, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పాలకపక్షం. ఉత్తరాంధ్రకి మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడితే ఎట్లా వెంకటేశ్వర రెడ్డి గారు? మీరు సంబంధం లేదనట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు.